హాయ్ అండి. ఈరోజు మనము ఎంతో కమ్మగా, రుచిగా ఉండే, వేడి చేయకుండా ఒంటికి ఎంతో చలువ చేసే కమ్మనైన రుచి గల కొబ్బరన్నం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చక్కగా 2 లేత కొబ్బరికాయలతో ఇలా పాలు తీసి చేసామండి. కొబ్బరన్నం అద్దిరిపోయిందంతే. ఇలా వేడి వేడిగా కొబ్బరన్నం తింటే అద్దిరిపోతుందండి. నేను ఈరోజు చికెన్ కర్రీకి బదులుగా పచ్చి జీడిపప్పు, కోడిగుడ్లు కర్రీ అండి అయితే ప్రిపేర్ చేశాను. ఈ రెండిటి కాంబినేషన్ ఫస్ట్ టైం అనమాట. ఈ పచ్చి జీడిపప్పు, కోడిగుడ్లు, ఈ కొబ్బరి అన్నము అద్దిరిపోయిందండి. ఇప్పుడు తయారీ విధానానికి వెళ్ళిపోదాము. ముందుగా మసాలా రెడీ చేసేసుకుందామండి. అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు, కొద్దిగా జీడిపప్పులు, కొద్దిగా గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ చేసేద్దామండి. పేస్ట్ అయ్యాక 3 టమాటాలండి ఈ టమాటాలను కూడా ఇందులో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇంకోండి మనకి కర్రీకి బిర్యానీలోకి వేసుకోవడానికి మసాలా అయితే నేను రెడీ చేసేసాను. ఇలా 3 గ్లాసులు బాస్మతి రైస్ను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టేసుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని పచ్చి జీడిపప్పు కర్రీ వండేసుకుందామండి. ఇలాగా 2 కొడగగట్లు ఫుల్ ఇలా నువ్వుల నూనె వేసేసుకుందామండి. ఇలా మన ఏమైనా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నువ్వుల నూనె వేసేసానండి. ఇలా 2 గరిటెలు నువ్వుల నూనె వేసేసి పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలండి ముక్కలు వేసేసి ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుందామండి. చాలా బాగుంటుందండి పచ్చి జీడిపప్పు. మనము ఎండి జీడిపప్పుతో కూడా చేసుకోవచ్చు. రాత్రి అయినా నానబెట్టేసుకోవచ్చు. కుక్కర్లో ఒక విజిల్ వేసేసిన పచ్చి జీడిపప్పు టేస్ట్ వచ్చేస్తుందండి. ఇది కాకపోతే 1 ఇయర్కి దొరికే పచ్చి జీడిపప్పు అనమాట. ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు వండుకోవడానికి చాలా బాగుంటుందండి పచ్చి జీడిపప్పు. ఇప్పుడు మనము ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత మనం మసాలా పేస్ట్ సగం అయితే వేసేసాను. సగము కొబ్బరి అన్నంలో వేయడానికి అయితే ఉంచానండి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన లేకుండా వేగిపోయిన తర్వాత అందులో పసుపు, 2 స్పూన్లు కారము కూడా వేసుకుని కలుపుకున్నాను. ఇదిగోండి పచ్చి జీడిపప్పు ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. చాలా బాగుంటుందండి. వెన్నలాగా మృదువులాగా ఉంటుందన్నమాట. చాలా త్వరగా కూడా ఉడికిపోతుంది అనమాట అండి. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది అనమాట. పచ్చి జీడిపప్పు టేస్ట్ అనమాట. ఆ ఎండు జీడిపప్పు టేస్ట్ కన్నా ఇంకా పచ్చి జీడిపప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట అండి. ఇప్పుడు ఇలా పచ్చి జీడిపప్పులు కూడా వేసేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా వేసుకుని రెండిటిని ఈ మిశ్రమాన్ని మొత్తం అన్ని కలిపేసుకుందామండి. ఈ కర్రీ అంతా ఈ జీడిపప్పులు, కోడిగుడ్లు కర్రీ బాగా కలిపేసుకుందాము. చూడండి ఇప్పుడు వాటర్ ఆయిల్ చూడండి బయటికి రిలీజ్ అవుతుంది, బయటికి వస్తుంది, బాగా మగ్గింది. ఇప్పుడు జార కడిగిన వాటర్ వేసేసుకుందాము. నేను మిగతా సగం అయితే ఒక బౌల్లోకి తీసుకుని పెట్టేసుకున్నాను మన కొబ్బరి అన్నంలోకి వేయడానికి మసాలా. ఇప్పుడు జార కడిగిన ఒక గ్లాసు వాటర్ వేసి మూత పెట్టి మగ్గించుకుందాము. మగ్గే లోపల మనము కొబ్బరి పాలు తీసుకుందామండి కొబ్బరి అన్నానికి. ఇలా చూడండి కొబ్బరికాయలు ముదరగా కాకుండా లేతగా ఈ విధంగా ఉంటే అద్దిరిపోతుంది. కొబ్బరి పాలు చాలా బాగుంటుంది అనమాట. ముద్దురిగా ఉంటే బాగోండి. కొబ్బరి అన్నానికి మీడియంగా ఉన్న కొబ్బరికాయ అయితే బాగుంటుంది. ఇలా గ్రైండర్లో అయితే ఇలా కొబ్బరిని కోరేసాను. మనం ఇందులోనే హాట్ వాటర్ వేసేసుకొని కొబ్బరి పాలు తీసేసుకోవచ్చండి. చాలా ఈజీ అనమాట ఇలా కోరుకుంటే. నేను జస్ట్ ఇలా జార్లో వేసి నేను కొద్దిగా గోరువెచ్చగా నీళ్ళు హీట్ చేశానండి అంతే. మనం తీసుకున్న ఒక గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసున్నర కొబ్బరి పాలు వేసాను అనమాట. అంటే 4 గ్లాసులున్నర వాటర్ గోరువెచ్చని తీసుకున్నాను అనమాట. పర్ఫెక్ట్గా కొబ్బరి పాలు 4 గ్లాసులున్నర 2 కొబ్బరికాయలకి చాలా బాగా వచ్చినాయండి. కొబ్బరి పాలు చాలా టేస్టీగా అనిపించింది కొబ్బరి అన్నం అయితే. ఇలా కొబ్బరి పాలు 4 గ్లాసులున్నర కొబ్బరి పాలు అయితే ఇలా రెడీ చేసేసాను. మన కూర ఇప్పుడు చూద్దామండి. కూర అయితే దగ్గర పడుతుంది. చూడండి కొద్దిగా లూజుగా ఇలా ఉంటే మన కొబ్బరి అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట గ్రేవీతో. ఒక్కసారి మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుందాము.
అంతగా దగ్గర పడిపోకుండా కొద్దిగా లూజ్‌గా ఉంచుకోవాలి. మళ్ళీ చల్లారిన తర్వాత కొద్దిగా తోడుకుంటుంది కాబట్టి కొద్దిగా కొబ్బరన్నంలో కలుపుకోవడానికి గ్రేవీలా ఉంటే బావుంటుంది. ఇలా ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీ కమ్మని రుచి గల పచ్చి జీడిపప్పు కోడిగుడ్ల కూర రెడీ అయిపోయిందండి. ఈ కొబ్బరన్నంలోకి చికెన్ కూర కూడా బావుంటుంది. ఇలా పచ్చి జీడిపప్పు కోడిగుడ్ల కూర కూడా ఫస్ట్ టైమ్ అనమాట. అద్దిరిపోయిందండి. చాలా చాలా బావుంది. ఇలా కొబ్బరన్నంలో పచ్చి జీడిపప్పు కూర కలుపుకొని తింటే నిజంగా అద్దిరిపోయింది. చాలా కమ్మగా ఉంటుందండి. పచ్చి జీడిపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరన్నంలోకి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ఇలాగా బిర్యానీ మసాలాలన్నీ ఇలా రెడీ చేసేసుకొని పెట్టేసుకుందామండి కొబ్బరన్నానికి. ఇలాగా ఎండు జీడిపప్పులు కూడా కొన్ని వేసుకుందాము, బావుంటుంది. ఇలా బిర్యానీ పాత్ర పెట్టేసుకొని నెయ్యి వేసుకుందామండి. ఇలా 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని మనం తీసుకున్న బిర్యానీ మసాలాలు, జీడిపప్పులు వేసుకొని వేయించుకుందాము. ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో బంగాళదుంపలండి. బంగాళదుంపలు పెద్ద సైజు 3 బంగాళదుంపలు వేసాననమాట. ఇవి మా మనోజ్‌కి బంగాళదుంపలు వేగి తిన్ ఇష్టం అనమాట అండి. క్యారెట్ అంత ఇష్టం లేదని బంగాళదుంపలు ఎక్కువేసానండి. మనము క్యారెట్టు, బంగాళదుంపలు, మన రాజుమా ఏవన్నా వేసుకున్నా చాలా బావుంటుందండి కొబ్బరన్నంలోకి. నేనైతే బంగాళదుంపలు ఒకటే వేశాను. ఇందులో బంగాళదుంపలు వేగి కొబ్బరన్నంలో తింటూ ఉంటుంటే బంగాళదుంపలు చాలా బావుంటుందండి. టేస్ట్ అదిరిపోతుందనమాట. ఇప్పుడు బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు కూడా బాగా పచ్చి బఠానీలు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ చీలికలండి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయ చీలికలు కూడా వేసుకొని వేయించుకుందాము. చూడండి ఈ విధంగా ఉల్లిపాయ కూడా వేగిపోయిన తర్వాత మనము సగము తీసి పెట్టుకున్నాం కదండీ మసాలా కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా దోరగా వేయించేసుకుందాము. యాక్చువల్‌గా మనము ధనియాల పొడి, జీలకర్ర పొడి, లిటిల్ బిట్ హోల్ గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫ్రెష్ మసాలా వేసానండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇలాగా ఫ్రెష్‌గా వేసిన వలన చాలా చాలా బావుందండి ఈ ఫ్రెష్ మసాలా. వేసుకొని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకొని మనం 3 గ్లాసులకి బాస్మతి రైస్‌కి కరెక్ట్‌గా 4 గ్లాసులున్నర కొబ్బరి పాలండి. చాలా పర్ఫెక్ట్‌గా సరిపోయినాయండి. ఇలా 4 గ్లాసులున్నర కొబ్బరి పాలు వేసాను. అసలు వాటర్ ఏమి యూజ్ చేయలేదు. ఇంక కొబ్బరి పాలు వేసి రుచికి తగ్గ సాల్ట్ మనం ఇప్పుడు చెక్ చేసేసుకుందాము. సాల్ట్ చూసుకొని ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న రైస్‌ను వాటర్ నుండి సెపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుందామండి రైస్‌ను. రైస్ కుక్కర్‌లో అన్నా చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్‌గా మగ్గిపోతుంది. ఇలాగా మనం బిర్యానీ పాత్ర ఏమి అవైలబుల్‌గా ఉంటే అందులో చేసుకోవచ్చనమాట. ఒకసారి కలిపేసుకొని నేనైతే ఇది స్టీల్‌దని కొద్దిగా అట్ల రేకు పెట్టానండి. అట్ల రేకు పెట్టి సిమ్‌లో మగ్గుతుందని దాని మీద పెట్టి మగ్గించేసాను. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. కమ్మగా ఉంటుంది నెయ్యి. కొబ్బరి పాలు కమ్మదనం, నెయ్యి కమ్మదనం అద్దిరిపోతుంది అంతేనండి. అద్దిరిపోయింది కూడా. ఇప్పుడు మనము ఇలా కొత్తిమీర వేసేసుకుందాము. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని చూడండి ఇలాగా అట్ల రేకు మీద పెట్టి మగ్గించేసాను అంతేనండి. 5 మినిట్స్ ఏమో హై స్పీడ్‌లో, సిమ్‌లో 20 మినిట్స్ మగ్గించాను. అద్దిరిపోయింది అంతేనండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నిజంగా కొబ్బరన్నం అయితే అద్దిరిపోయిందండి. వేడి వేడిగా కొబ్బరన్నము, పచ్చి జీడిపప్పు, కోడిగుడ్ల కూర అద్దిరిపోయింది ఈ కాంబినేషను. చాలా చాలా బాగుంది. చలవ చేస్తుంది. అంతగా వేడి చేయదు. ఈ కాంబినేషన్ అద్దిరిపోయింది అంతేనండి. ఈ కొబ్బరన్నము, పచ్చి జీడిపప్పు కూర కూడా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొబ్బరన్నము మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగా నచ్చిందండి నాకైతే. కొబ్బరన్నము, పచ్చి జీడిపప్పు కూర కూడా సూపర్ టేస్టీ కొబ్బరన్నం, టేస్టీ మృదువులాగా వెన్నలా కరిగిపోయి పచ్చి జీడిపప్పు, కోడిగుడ్లు కూర అద్దిరిపోయింది అంతే 2 కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.